అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక తెలుగు వ్లాగ్స్. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. భగవద్గీతలో 2వ అధ్యాయంలో ఇప్పటి వరకు 12 శ్లోకాలు పూర్తయ్యాయి. స్టార్టింగ్ నుంచి చూడాలనుకునేవారు మన ఛానల్లో లాంగ్ వీడియోస్లో ఉన్నాయి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. 13వ శ్లోకం. దేహినోస్మిన్ యదా దేహి కౌమారం యౌవనం జరా తదా దేహాంతర ప్రాప్తిర్తిరస్తత్ర న ముహ్యతి. దేహదారి ఈ దేహంలో బాల్యం నుండి యవ్వనానికి, దాని నుండి ముసలితనానికి క్రమంగా వెళుతున్నట్లుగానే మరణము తర్వాత వేరొక దేహంలోకి వెళతాడు. ఇటువంటి మార్పుచే ధీరుడు మోహము చెందడు. భాష్యము. ప్రతి జీవుడు వ్యక్తిగత ఆత్మయైనందున ప్రతిక్షణం తన దేహాన్ని మారుస్తూ ఒకప్పుడు బాలునిగా, మరొకప్పుడు యవ్వనవంతునిగా, ఇంకొకప్పుడు ముసలివానిగా కనబడుతూ ఉంటాడు. అయినా అదే ఆత్మ కొనసాగుతూ ఎటువంటి మార్పు లేకుండా ఉంటుంది. మరణం తరువాత ఈ వ్యక్తిగత ఆత్మ చివరకు దేహాన్ని విడిచి వేరొక దేహంలోకి వెళుతుంది. తరువాతి జన్మలో భౌతికమే కానీ ఆధ్యాత్మికమే కానీ వేరొక దేహాన్ని పొందడము నిశ్చయము కనుక ఎవరి పట్లనైతే తాను మిక్కిలి వ్యాఖ్యలు పడుతున్నాడో అటువంటి భీష్ముని కొరకు కానీ ద్రోణుని కొరకు కానీ మృత్యువు విషయంలో అర్జునుడు శోకించవలసిన కారణం లేదు. పైగా వారు తమ పాత శరీరాలను విడిచి క్రొత్త శరీరాలను పొందుతూ తిరిగి నూతన శక్తిని పొందబోతున్నందుకు అతడు ఆనందించాలి. జీవితంలో మనిషి చేసే కర్మను బట్టి నానా రకాలైన సుఖదుఖాల కొరకు అటువంటి దేహ మార్పులు కలుగుతాయి. భీష్ముడు, ద్రోణుడు పవిత్రాత్ములైనందున తరువాతి జన్మలో నిశ్చయంగా ఆధ్యాత్మిక దేహాలను పొందబోతున్నారు, లేదా కనీసము ఉన్నతమైన లౌకిక భోగానికి దేవతా శరీరాలను పొందుతారు. కనుక ఇందులో ఏది జరిగినా చింతకు కారణమే లేదు. వ్యక్తిగత ఆత్మ, పరమాత్మ, భౌతిక ఆధ్యాత్మిక ప్రకృతుల స్థితులకు సంబంధించిన పరిపూర్ణ జ్ఞానము కలిగినట్టి వ్యక్తి ధీరుడని పిలువబడతాడు. అటువంటి వాడు దేహమార్పుచే ఏనాడు మోహము చెందడు. ఆత్మ ముక్కలుగా ఖండించబడదనే విషయం ఆధారంగా ఆత్మ యొక్క అద్వైత్వానికి సంబంధించిన మాయావాద సిద్ధాంతాన్ని త్రోసిపుచ్చవచ్చును. ఆ రీతిగా వ్యక్తిగత ఆత్మలుగా ఖండించబడడం భగవంతుడిని ఖండించబడేవానిగా లేదా మార్పు చెందేవానిగా చేస్తుంది. భగవంతుడు మార్పురహితుడనే సిద్ధాంతానికి ఇది వ్యతిరేకమే అవుతుంది. గీత